నా చెంపలు ఇట్లా లోపలికి ఉన్నాయి చీక్స్, దీనికోసం ఏమైనా చెప్పండి అంటారు. అయితే వీళ్ళను ఎక్టోమార్ఫ్ కేటగిరీ వాళ్ళు అంటారు. యాక్చువల్లీ వీళ్ళ మెటబాలిజం అండ్ వెజల్ మెటబాలిజం రేట్ ఎంత హై ఉంటుంది, వీళ్ళు ఏం తిన్నా అయినా లైక్ స్కిన్ గానే ఉంటారు. ఇంకొకరు నా బాడీ బాగానే ఉంది బట్ నా ఫేస్ ఫ్యాట్ అనేది లైక్ చీక్స్ బయటకు ఉన్నాయి, ఇవి లోపల పోవాలా, దీనికి ఏమైనా చెప్పండి అంటారు. యాక్చువల్లీ వీళ్ళను ఎండోమోర్ఫిక్ కేటగిరీ వాళ్ళు అంటారు. వీళ్ళు ఎంత డైటింగ్ అన్నా చేయని వీళ్ళ మెటబాలిజం రేట్ అండ్ వెజల్ మెటబాలిజం రేట్ ఎంత తక్కువ ఉంటుంది. వీళ్ళు ఎంత ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేసినా, ఎంత తక్కువ తిన్నా లైక్ ఈజీగా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. నౌ లిసన్ టు మీ, ఎలాంటి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ అని ఏం లేదు. దన్ను మనీ స్పాట్ రిడక్షన్ కావాలా, ఫ్యాట్ కట్ డౌన్ కావాలా ఫేస్ నుంచి, అండ్ ఎలాంటి డైట్ లేదు, బాడీ అట్లనే ఉండాలా బట్ నా ఫేస్ మజిల్స్ అనేది పెరగాలని చెప్పేసి. ఐఎమ్ గోనా టెల్ యూ ద ప్రొసీజర్ ఇన్ షార్ట్ అండ్ ఆల్సో ఐ విల్ టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. అన్నిటికన్నా ముందు మీరు వెయిట్ ట్రైనింగ్ యాడ్ చేయాలా, జిమ్ లో అయినా సరే ఇంటి దగ్గర అయినా సరే. సెకండ్ వన్ వచ్చేసి హై ప్రోటీన్ డైట్ యాడ్ చేయాలా. ఇప్పుడు హై క్యాలరీ వాళ్ళు యాడ్ చేయాలా కార్బ్స్. ఎవరైతే మజిల్ గెయిన్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఫ్యాట్ కట్ డౌన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు లో కార్బ్స్ ప్రిఫర్ చేయాలి డైట్ లో, బట్ ప్రోటీన్ ఇంటేక్ అయితే హై ఉండాలి. తర్వాత కార్డియో ఇద్దరికి చేయొచ్చు. ఎవరైతే స్కిన్నీ ఉన్నారో వాళ్ళు లిమిటెడ్ కార్డియో ప్రిఫర్ చేయొచ్చు. కార్డియోవాస్కులర్ హార్ట్ హెల్త్ కి కూడా కార్డియో అనేది చాలా బెనిఫిషియల్. ఫ్యాట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు హై కార్డియో చేయాలి, మీన్స్ డబుల్ ద రేట్ ఆఫ్ హూ వాంట్స్ టు గెయిన్ మజిల్, వాళ్ళకంటే డబుల్. ఐ విల్ మెన్షన్ ఆల్ దిస్ ఇన్ ద క్యాప్షన్. అండ్ కోర్ ఎక్సర్సైజ్ ఇద్దరికి సేమ్. నౌ ఎస్పెషల్లీ ఫీమేల్స్ విల్ హ్యావ్ దిస్ డౌట్. అదేంటంటే ఇప్పటి వరకు చెప్పిన మేల్స్ కోసమేనా అని డౌట్ ఉంటుంది, బట్ కాదు. లైక్ మన హ్యూమన్ బాడీలో ఫీమేల్స్ కి అండ్ మేల్స్ కి ఇంటర్నల్ మెకానిజం అనేది ఇద్దరికి సేమ్ ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ అనేది ఇద్దరికి అప్లై అవుతుంది. ఇప్పుడు పబ్లిక్ అడుగుతారు హెల్త్ కండిషన్ వైజ్ వర్కౌట్ ప్లాన్ ఎట్లా కస్టమైజ్ అవుతుంది అని చెప్పి. సపోజ్ మీ లోవర్ బ్యాక్ లో పెయిన్ ఉంది, లేదా మీ షోల్డర్ లో ఇంజరీ వచ్చింది, ఈ కేసులో మీ వర్కౌట్ అనేది కస్టమైజ్ అవుతుంది. ఆ ప్లాన్ లో స్క్వాట్స్ లేకుండా, డెడ్ లిఫ్ట్ లేకుండా సేఫ్ ఎక్సర్సైజెస్ కస్టమైజ్ గా ప్లాన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ హెల్తీ యాజ్ ఎ నార్మల్ పర్సన్, your training pattern will be same and the diet pattern will be also the same. As I told you, skinny wala kosam separate pattern and also fat loss wala kosam separate pattern. Don't get confusion. Doubt unte comment down below. So again, every health condition aithe డయాబెటీస్ ఉందో, థైరాయిడ్ ఉందో అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఉందో వీళ్ళ కోసం సపరేట్ డైట్ ప్లాన్ చేయడం అవసరం. బట్ ఇది పాసిబుల్ కాదు. ఓన్లీ నా ఫేస్ ఫ్యాట్ తగ్గించాలా లేదా పెంచాలా, లేదా ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఫోకస్ చేసి స్పాట్ రిడక్షన్ చేయాలా, ఇట్లా కాదు. ప్రొసీజర్ ఒకటే, లైక్ నేను చెప్పినట్లు ఇంతకు ముందు వర్కౌట్ అండ్ డైట్ ప్లాన్. ఇది తప్ప మార్కెట్ లో ఏదో సప్లిమెంట్ చూసి అది తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేసి షార్ట్ కట్ కోసం చూస్తే మాత్రం అది వేస్ట్ ఆఫ్ టైమ్. దట్ వోంట్ హెల్ప్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ ఆన్ బిలో, ఐల్ రెస్పాండ్ టు దాట్. అండ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, follow for more.